ముఖ్యంగా నీట్లో ఎవరైతే రిపీటర్స్ ఉంటారో అంటే లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. చాలామంది విద్యార్థులు ఒకటేసారి కాకుండా 2 సార్లు కూడా రిపీట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎగ్జామ్ అయిన 2-3 రోజుల తర్వాత ఒకసారి మన అంచనా వేసుకొని ఎంత ఉన్నాయి ఏమో ఆలోచించుకొని ఆ 1 వీక్లోనే ప్రిపరేషన్ అనేది మనం మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఎర్లీ స్టార్ట్. ఎర్లీ స్టార్ట్ ఈజ్ వెరీ క్రిటికల్. 100%. అది చేయగలం కూడా. కానీ లాంగ్ టర్మ్ అనేది ఎవరు తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కూడా 100% హాస్టల్లో మాత్రమే తీసుకోవాలి. ఓకే. ఇంట్లో ఉంటే లాంగ్ టర్మ్ తీసుకుంటే 99.99% ఫెయిల్యూరే దారితీస్తుంది. ఆ రిజల్ట్ వల్ల మీ లైఫ్ మారిపోయేటువంటి ఇంపాక్ట్ చాలా హ్యూజ్గా ఉంటుంది కాబట్టి 1 year షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం. ఒక ప్రొఫెషనల్ కోర్స్ దేంట్లోనూ జాయిన్ అవ్వడానికి బ్రైట్ కెరియర్ కోసం నాకు నీట్ నేను రాయకున్నా కూడా ఇప్పుడు 1 year రిపీట్ చేసి డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇన్ టు ఏ బెటర్ ఇన్స్టిట్యూషన్ 100% ఆర్ బెటర్ కెరియర్ చాయిసెస్లోకి వెళ్ళడానికి మీకు ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. మన క్యాంపస్ బ్యూటీ ఏంటంటే ఇది ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేస్తుంది. మంచి పచ్చదనం, చాలా మంచి స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. పెద్ద పెద్ద ఛాలెంజెస్ కూడా డన్ ఇన్ ఏ గ్రూప్ దే బికమ్ వెరీ ఈజీ. నీట్ రంగంలో 2 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్నటువంటి కృష్ణ చైతన్య గారు మనతో ఉన్నారు. వారు నానో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ సార్. లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకుంటే వాట్ షుడ్ బి ద క్రైటీరియా, అంటే ఎలాంటి పిల్లలు లాంగ్ టర్మ్ తీసుకోవడానికి వాళ్ళ అర్హులు, అంటే ఒక ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో అకాడమిక్ ఎలిజిబిలిటీ వాట్ వీ కెన్ సే, అది మీరు ఏ విధంగా మీరు చూస్తున్నారు? లాంగ్ టర్మ్ తీసుకునేటప్పుడు 2 రకాల పిల్లలుగా నేను విభజిస్తాను. ఓకే. ఫస్ట్ సెట్ ఏంటంటే ఆల్రెడీ సమ్ ఆప్షన్ ఇస్ దేర్, దే మిస్డ్ నారోలీ. ఓకే. ఈరోజు నాకు డెంటలో, యునానియో, ఆయుర్వేదానో సంథింగ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్, రైట్, బట్ ఐ వాంట్ టు బికమ్ ఏ ట్రూ MBBS డాక్టర్. 2 సంవత్సరాలు చదివితే నాకు ఒక 400 మార్కులు వచ్చాయి, ఇంకొక సంవత్సరం అడిషనల్గా చదివితే 500 చేసుకోవచ్చు, MBBS డాక్టర్ అవ్వచ్చు అనే ఫ్యాక్టర్, నారోలీ మిస్ అయిన ఫ్యాక్టర్ ఉంటుంది కదా, 100 మార్క్స్ పెంచుకుంటే నేను డాక్టర్ అవుతాను అనేది. ఇది ఫస్ట్ కైండ్ ఆఫ్ డాక్టర్స్, రైట్. వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా, ఎందుకంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ బీయింగ్ అన్ MBBS డాక్టర్ అండ్ BDS. సో ఇట్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. ఓకే. కనుక దానికోసం 1 year అసలు మ్యాటరే కాదు. ఓకే. హ్యాపీగా అందరినీ బార్డర్లో మిస్ అయితే కనుక 100 మార్క్స్ వేరియేషన్లో మిస్ అయితే ఖచ్చితంగా అండ్ మోర్ రిగరస్లీ దే హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ 1 more year and they have to repeat. సో ది ఆర్ ద ఫస్ట్ గ్రూప్. ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటంటే నేను అంత క్లారిటీ లేకుండా బైపీసీ తీసుకున్నాను. అంటే మోస్ట్లీ ఏంటంటే బైపీసీ తీసుకున్న వాళ్ళలో 2 రకాలు ఉంటారు. ఓకే. మైనారిటీ డాక్టర్ కావాలని, మెజారిటీ మ్యాథ్స్ అంటే భయం అని. రియల్లీ? మెజారిటీ మ్యాథ్స్ వదిలించుకోవడానికి బైపీసీ తీసుకుంటారు, మనసులో డాక్టర్ కావాలని లేదు. కానీ సో వీళ్ళకి ఏంటంటే ఆ మధ్యలో ఎక్కడికి వస్తున్నప్పుడు ఆ కాంక్ష మొదలవుతుంది, ఆ స్ప్రౌట్ వస్తుంది, అప్పుడు ఆ స్పాట్ వస్తుంది. బై దట్ టైమ్ ఇట్ ఈస్ లేట్. సో దే లాస్ట్ సమ్ టైమ్. ఇప్పుడు ఈ పిల్లలకి చేతిలో పెద్ద ఆప్షన్స్ ఏమి ఉండవు. డిగ్రీ చేయాలి ఆర్ అదర్వైజ్ ఇంకేదో అంటారు. సో వీళ్ళందరికీ కూడా ఒక 1 year మళ్ళీ ఇంకా ప్రాపర్గా చదివి ప్రాపర్గా కాన్సెప్ట్ అర్థం చేసుకున్నట్టయితే లాట్ ఆఫ్ వండర్ఫుల్ ఆప్షన్స్ విల్ బి ఓపెనింగ్ అప్. సో ఈ వర్త్ ఎనఫ్, ఈ 1 year ఒకవేళ లాంగ్ టర్మ్ లో పెట్టినా కూడా ఇట్స్ వర్త్ ఎనఫ్ అండ్ ఇట్ ఈస్ నీడెడ్. ఎందుకంటే ఇప్పుడు హాఫ్ బేక్డ్ ఎక్కడో వెళ్ళి BZCలో డిగ్రీలో జాయిన్ అయ్యి విల్ ఇట్ ఈల్డ్ ఫ్యూచర్ ఆర్ నాట్ ఈల్డ్ ఫ్యూచర్, అంటే ఎస్పెషల్లీ ఆ రిజల్ట్ వల్ల మీ లైఫ్ మారిపోయేటువంటి ఇంపాక్ట్ చాలా హ్యూజ్గా ఉంటుంది కాబట్టి 1 year షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం. ఎందుకంటే ఈ నీట్ అనేది ఎప్పుడు కూడా మనకి ప్రొఫెషనల్ కోర్సెస్కి ఎంట్రీ ఇస్తుంది. ప్రొఫెషనల్ డెంటల్ కాలేజ్ కానివ్వండి, యునాని కానివ్వండి, ఆయుష్ కానివ్వండి, ఫిజియోథెరపీ కానివ్వండి, ఇవన్నీ దే ఆర్ హైలీ ఎర్నింగ్ అండ్ లుక్రేటివ్ ఫీల్డ్స్. అవును. ఎస్పెషల్లీ ఇప్పుడు కొద్దిగా ప్రపంచం మారిన తర్వాత MBBS తో పాటు వీటన్నిటి కూడా చాలా ఉంది. సో దట్ ఈస్ వే అపార్ట్ అన్నా కూడా అవును, ఇది నార్మల్ డిగ్రీ కన్నా ఇది పైన ఉంటుంది, వీటికన్నా అది పైన ఉంటుంది. ట్రూ. సో వీటికి నార్మల్ డిగ్రీ చేసే కన్నా బీయింగ్ ఏ BDS డాక్టర్ ఆర్ బీయింగ్ ఆయుర్వేదాలో చేయడమో లేదంటే ఫిజియోథెరపీలో చేయడమో దిస్ విల్ బి మోర్ లుక్రేటివ్. ఓకే. కనుక ఈ 1 year
వాళ్ళ క్షుణ్ణంగా ఫోరెన్సిక్స్ మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. లిమిటెడ్ ఇంతే కాదు, చాలా స్పెక్ట్రమ్ ఉంది. సో ఇన్ని రోజులు నేను మ్యాథ్స్ భయంతో బైపీసీ తీసుకున్నాను, కానీ ఏది కావాలి అనేది ఆలోచించలేదు. రైట్. అది సెకండ్ ఇయర్కి వచ్చి ఆలోచించే లోపల కొద్దిగా లేట్ అయింది, లేట్ బ్లూమర్స్ అన్నట్టు. లేట్ బ్రూమర్స్. సో ఇప్పుడు నౌ 1 year దే కెన్ సిట్ విత్ ద డెసిషన్ కాన్షియస్లీ, అండ్ 1 సంవత్సరం ఖచ్చితంగా ప్రిపేర్ అవుతే వీళ్ళందరూ కూడా హ్యాపీగా సెటిల్ అవుతారు. సో బైపీసీ తీసుకున్న పిల్లలు ఏదో ఒక దానికి సెటిల్ అవుదాం అనే కన్నా మంచి ఆప్షన్కి దానికోసం ఒక 1 year ఇన్వెస్ట్ చేయడంలో అస్సలు ఎటువంటి నష్టము లేదు. రెండోది, ఈ 1 year అనేది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు చాలా ప్రొఫెషన్స్లలో ఇయర్లు బట్టి, ఒకప్పుడు ఇయర్ లాస్ అనేవాళ్ళు. అవును. ఇయర్ లాస్ అని ఎందుకు అనేవాళ్ళు అంటే, ఈ ప్రమోషన్లు అన్నీ కూడా ఎన్ని ఏళ్ళు అయితే అంత ప్రమోషన్లు వచ్చాయి గవర్నమెంట్ ఉద్యోగాలలో. ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినప్పుడల్లా వాళ్ళ బ్యాచ్ పేరు చెప్తుంటారు. రైట్. ఇప్పుడు ప్రమోషన్లు అనేవి కేవలం ఇయర్తో కాదు, వాళ్ళ అబిలిటీస్ తోటి, వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ తోటి, వాళ్ళకి ఇనిషియల్గా ఉన్న లాంచ్ ప్యాడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో బేసిక్గా ఏదో వేస్ట్ అయిపోతుంది నాకు. సో ఎయిమ్స్లో నుండి చదివిన డాక్టర్కి, నార్మల్ మెడికల్ కాలేజ్లో చదివిన డాక్టర్కి చాలా తేడా ఉంటుంది. ఓకే. వీళ్ళు 10 సంవత్సరాల్లో సంపాదించింది ఆ డాక్టర్ 2-3 సంవత్సరాల్లో సంపాదించారు. నౌ వీఆర్ కమింగ్ ఇంటూ థర్డ్ కేటగిరీ. మంచిది, కానీ మంచి కాలేజ్ రావడం. సీట్ వచ్చింది, కానీ ప్రైవేట్ కాలేజ్లో వచ్చిందా, లాస్ట్ బాటమ్ లెవెల్ కాలేజ్లో వచ్చిందా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు గెట్ ఏ జిప్మెర్, ఏఎంఎస్, జిప్మర్, ఎయిమ్స్, ఉస్మానియా వీటిలలో రావడానికి, ఇప్పుడు బార్డర్ లేయర్ కాలేజ్లో చేయడానికి, టాప్ లేయర్ కాలేజ్లో చేయడానికి చాలా 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 డిఫరెన్స్ ఉంటుంది సార్. 100%. ఎందుకంటే ఇది బుక్ నాలెడ్జ్ కాదు. మెడిసిన్ అనేది ఇట్ ఈస్ నాట్ బై బుక్. పేషెంట్స్ని చూస్తూ వాళ్ళ రోగాల్ని అసెస్ చేస్తూ ఎక్స్పీరియన్షియల్గా నేర్చుకునేది. సో ఈ ఎక్స్పీరియన్షియల్గా నేర్చుకునేదానికి 5 సంవత్సరాలు ఎటువంటి హాస్పిటల్లో వీళ్ళు స్పెండ్ చేస్తున్నారు. కేసులు, ఎక్స్ట్రీమ్ కేసులు, మంచి కేసులు, ఇక్కడ రేర్ కేసెస్ వచ్చే హాస్పిటల్స్లలో 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు, ఈవెన్ దోస్ నర్సెస్ విల్ బి ఫార్ బెటర్ దెన్ ద డాక్టర్స్. మై గాడ్, ఇన్ కార్పొరేట్ హాస్పిటల్ రియల్లీ హూ డోంట్ హ్యావ్ కేసెస్. ఓకే. సో దట్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకని వాటి కోసం నాకు ఈరోజు సీట్ ఉన్నా, మేబీ బి కేటగిరీ సీట్ ఉంది, ఆర్ సి కేటగిరీ సీట్ ఉంది, సమ్ ప్రైవేట్ కాలేజ్లో వేర్ నాట్ మెనీ కేసెస్ ఆర్ దేర్, అక్కడ సీట్ ఉన్నా కూడా if I have that energy, I can prepare for 1 more year and try for Usmania, Gandhi or AIIMS kind of colleges. 3 కేటగిరీస్ మనం కవర్ చేసినాం సార్. లేట్ బ్లూమర్స్ మనం కవర్ చేసినాం. లేట్ బ్లూమర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే ఏదో డిగ్రీ కాలేజ్లో సెటిల్ అయ్యే బదులు నీట్ తోటి మీకు ఎన్నో ప్రొఫెషనల్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మెడిసిన్, ఇట్ ఈస్ అబౌట్ లాట్ ఆఫ్ కెరియర్ ఆప్షన్స్. రైట్. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఉంది, కార్పొరేట్ జాబ్స్ ఉన్నాయి, బయోటెక్నాలజీ ఉంది. బయోటెక్నాలజీలో ఇవన్నీ ఎమర్జింగ్ సైన్స్. ఇప్పుడు ఎమర్జింగ్ సైన్స్, దీన్ని కంప్యూటేషనల్ డేటా సైన్స్తో కలిపి AI ఇంటిగ్రేషన్ అవుతుంది. అన్నిటికి కూడా మనకి బయాలజీలో స్ట్రాంగ్ బేస్ ఉండి, ఫిజిక్స్ బాగా చదువుకోగలిగి ఉంటే హ్యాపీగా మనం అన్ని కోర్సెస్లలో సక్సెస్ అవుతాం. ఈ రోజు ఏదో సీట్ తీసుకున్నా కూడా వీ విల్ నాట్ బి ఏబుల్ టు ఫేర్ వెల్ హాఫ్ బేక్డ్గా. సో 1 year మంచి ఫౌండేషన్ డెవలప్ చేసుకొని, అప్పుడు అన్ని కెరియర్, ఇక్కడ నానోలో ఏమవుతుందంటే వీ విల్ ఆల్సో డూ కెరియర్ కౌన్సిలింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్. ఓకే. నేను కేవలం ఎంపీసీకి అనుకున్నాను, బైపీసీ వాళ్ళకు కూడా ప్రతి చైల్డ్కి మేము కెరియర్ కౌన్సిలింగ్ ఉంటుంది, దానికి డిపార్ట్మెంట్ ఉంది. సో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఇన్ ద లాంగ్ టర్మ్, లెట్ us say you may get it, but even if you don't get it, probably you will get a proper guidance where to go. 100% గైడెన్స్ అండ్ వాళ్ళ సైకోమెట్రిక్ అబిలిటీస్ ఇవన్నీ చూసి వాళ్ళకి ఏ ఫీల్డ్ సెట్ అవుతుంది, సూటబిలిటీ ఆస్పెక్ట్. సో biotechnology is not suitable for everybody. Ayurveda is not suitable for everybody. Physiotherapy is not suitable for everybody. డెంటల్లో కొంతమంది ఎక్సెల్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు. సో నీ ప్రొఫైలింగ్కి, నీకున్న స్కిల్స్కి, నీకున్న వీక్నెసెస్కి, నీకు ఏ ప్రొఫెషన్ అయితే బాగుంటుంది దాంట్లో తీసుకెళ్ళి పెట్టడానికి కూడా ఈ 1 year అనేది దోహదపడుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ 3 కేటగిరీస్ కాకుండా ఇంకేదైనా ఉందా సార్ ఇంకో కేటగిరీ? దట్ ఈస్ ఎగ్జాస్ట్. బట్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ కేటగిరీ రివర్స్ లాజిక్లో ఎవరు తీసుకోకూడదు అనే దానికి ఏమన్నా ఒక క్రైటీరియా ఉందా? ఆల్రెడీ యూ హ్యావ్ రిపీటెడ్ అండ్ ఫస్ట్ సెకండ్ రిపీట్ అయింది, ఫస్ట్ రిపీట్ 1 సంవత్సరం రిపీట్ చేశాను, 2 సంవత్సరాలు రిపీట్ చేశాను అన్న ప్రస్థానంలో ఇప్పుడు ఏదొస్తే అది
సెటిల్ అవ్వాలి, ఎందుకంటే లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్రెడీ 2 years ఆర్ ఇన్వెస్టెడ్. థర్డ్ రిపిటేషన్ ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ థర్డ్ రిపిటేషన్. 2 times 2 times రిపీట్ చేయొచ్చు. ఇట్స్ నాట్ జస్ట్ వన్స్, ఇట్ కెన్ బి 2 times. బేసిక్ గా మీకు సీట్ రానప్పుడు మీకు విల్లింగ్నెస్ ఉంటే చాలు. రిపీట్ అనేది ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమో డాక్టర్ సీట్ కోసం, రెండో సెట్ ఆఫ్ స్టూడెంట్స్ మిగతా ఆలిడ్ ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం కూడా. ఓకే, వాళ్ళకి ఈ రోజు ఉన్న ఆప్షన్ ఇంటర్మీడియట్ మార్కుల మీద డిగ్రీలో జాయిన్ అవ్వడం. రైట్. దానికన్నా ఇంకొక సంవత్సరం ఇన్వెస్ట్ చేసుకొని ఈ ప్రొఫెషనల్ వాటికి వెళ్ళగలిగితే, నీట్ క్వాలిఫై అయ్యి బయట సీట్ తెచ్చుకోగలిగినా, లేదా బయటికి వెళ్ళి డాక్టర్ కాగలిగినా, లేదంటే ఆ బార్డర్ కేసులో వచ్చి ఇంకేదన్నా కాలేజీలో, ప్రొఫెషనల్ కాలేజీలో, నర్స్ ట్రైనింగ్లోనో, ఫిజియోథెరపీలోనో, క్లినికల్ న్యూట్రిషన్ ఉంది, క్లినికల్ న్యూట్రిషన్, ఇట్లాంటి కాలేజీలలో సీటు కొట్టగలిగితే లైఫ్ విల్ బి డిఫరెంట్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారు అంటే, అఫ్ కోర్స్ లాంగ్ టర్మ్ అందరికి డిజైర్ ఎంబీబీఎస్ పోవాలని ఉంటుంది, కానీ అది లేకున్నా కూడా డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇన్ టు ఎ బెటర్ ఇన్స్టిట్యూషన్ 100%. ఆర్ బెటర్ కెరియర్ చాయిసెస్లోకి వెళ్ళడానికి మీకు ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. డిగ్రీ అనేది తీసుకుంటే బీజెడ్సీ ఎస్పెషల్లీ ఆ కాంబినేషన్లో డిగ్రీ తీసుకుంటే అవకాశాలు యూ డూ ఏ పిహెచ్డి, ఓ బ్రైట్ ఆపర్చునిటీస్ ఏముండవు. సో మోస్ట్లీ అకాడమియాలో తప్పించి వీళ్ళకి రోల్స్ ఎక్కడ ఉండవు. అది కూడా ఓన్లీ 10% ఆఫ్ దెమ్ విల్ సూట్. రైట్. 90% ఆఫ్ దెమ్ అసలు చదివిన డిగ్రీకి దీనికి సంబంధం లేకుండా ఏదో మళ్ళీ బిజినెస్ పెట్టుకోవడమో, లేదంటే ఇంకేదో వ్యాపారం చూసుకోవడమో చేయాల్సి వస్తుంది. కనుక డిగ్రీ అనేది పెట్టుకోకుండా ఒక ప్రొఫెషనల్ కోర్స్ దేంట్లోనూ జాయిన్ అవ్వడానికి, ఎంప్లాయబిలిటీ కోసమో లేదంటే బ్రైట్ కెరియర్ కోసమో కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నాకు నీట్ నేను రాయకున్నా కూడా ఇప్పుడు 1 year రిపీట్ చేసి నీట్ రాయొచ్చు. దిస్ ఈజ్ ఈ పర్స్పెక్టివ్ ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు సార్. ఎందుకంటే చాలామంది కావాలి ఓన్లీ ఎంబీబీఎస్ అనుకుంటారు, అది రాకపోతే ఏదో ఎండ్ ఆఫ్ ద లైఫ్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ యు ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ సో. యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ద అలైడ్ హెల్త్ సైన్సెస్. ఇప్పుడు మనం చూస్తున్నాం వాటిలో చాలా ఉన్నాయి, కానీ టు గెట్ ఇన్ టు బెటర్ ఇన్స్టిట్యూషన్ యూ నీడ్ టు బీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అకాడమిక్ నాలెడ్జ్ ఉండాలి, ఆర్ అవేర్నెస్ ఉండాలి, మీకు కావాల్సిన గైడెన్స్ ఇవన్నీ అవసరం. ఎందుకంటే ఇది రిచ్ బయాలజీ, రిచ్ జువాలజీ మీద బేస్ చేసుకొని కోర్సెస్ అన్నీ ఉంటాయి. కనుక మనం ఇంటర్మీడియట్ మంచి మార్కులు వచ్చిన స్కోర్ తోటి, అంతవరకే నాలెడ్జ్ తోటి వీటికి వెళ్ళినా కూడా వీ విల్ నాట్ బి థ్రైవింగ్ దేర్. రైట్. చాలామందికి లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే గుర్తొచ్చేటువంటి విషయం ఏంటంటే, హైదరాబాద్ మహానగరం, పెద్ద ట్రాఫిక్, వాటిల్లో కెయోసు, విపరీతమైన నాయిజీ ఉన్నటువంటి ఒక పెద్ద మహానగరంలో ఒక అపార్ట్మెంట్ బ్లాకు, దానిలో ఒక చీకటి గదిలాగా ఉంటే దానిలో లైట్లు వేసుకొని దానిలో నెక్స్ట్ 1 year మొత్తం అక్కడే ఉండి చేయాల్సిన పరిస్థితి. అది కాకుండా నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనిపించింది ఏంటంటే, ఇట్స్ ఫీల్స్ లైక్ ఐ మీన్ ఆల్రెడీ ఇన్ క్యాంపస్. అంటే ఒక కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ సిటీలో ఉండి చేసేదానికి ఇలాంటి అట్మాస్ఫియర్లో ఉండే చేయడానికి మధ్యలో అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఏమన్నా తేడా వస్తుందా? వస్తుంది. ఎలా వస్తుందో చెప్తాను మీకు. ఇప్పుడు మనం భువనగిరి అనేది 60 acre క్యాంపస్, లార్జ్ గ్రీన్ క్యాంపస్, వీఆర్ సీయింగ్ ఇట్. సో ఇప్పుడు మీరు శ్రీధర్ గారు మీరే రీపీట్ చేస్తున్నారు, మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఓ మాస్టర్ మీ పక్కన ఉన్నారు, ఇది చేయనన్నా సాయంత్రం లోపు ఈ 40 questions చేయాలి, ఈ చాప్టర్ మొత్తం చదువుకోరావాలి, ఇది ఇంట్లో ఏమన్నా అర్థం కాకపోతే నేను ఇక్కడ ఉన్నాను, నేతో చెప్పించుకోవాలి, ఈ పాఠాన్ని నేను ఇంతవరకు నీకు అర్థం కాని విషయాలన్నీ చెప్పాను, ఇప్పుడు 6 గంటలు నేను ఇవన్నీ కంప్లీట్ చేసుకొని రావడానికి పంపుతున్నాను. మీరు ఇటువంటి వాతావరణంలో అయితే బాగా చేసుకురాగలరా? మీరు ఇందాక చెప్పిన చీకటి గదులలో చేసుకురాగలరా? అఫ్ కోర్స్. మన క్యాంపస్ బ్యూటీ ఏంటంటే ఇది ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు మనం మిట్ట మధ్యాహ్నం, ఎండాకాలం, చల్లటి గాలిలో జుట్టు ఎగురుతూ ఉంది. అవును. ఇది మనకి సాయంత్రం 9 కూడా హైదరాబాద్లో ఈ గాలి రాదు. ట్రూ. ఏదైతే 1 గంటకు వచ్చిన గాలి మిడిల్ ఆఫ్ ద సిటీలో మీకు రాత్రి 8-9 కూడా తగలదు. రైట్. బికాస్ ఆఫ్ ద హ్యూజ్ నేచర్ ఆఫ్ ద క్యాంపస్. సో ఆ క్యాంపస్ వాతావరణంలో మీకు రిపీట్ చేయడం అనేది చాలా 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 ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేస్తుంది. ఎందుకంటే జేఈ కానివ్వండి, నీట్కి కానివ్వండి, రిపిటేషన్ అంటేనే సెల్ఫ్ వర్క్. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ సెల్ఫ్ వర్క్. 90% ఆఫ్ ఇట్ ఈస్ సెల్ఫ్ వర్క్. సెల్ఫ్ వర్క్లో ఏమవుతుంది అని అంటే మన మైండ్ ప్రశాంతంగా ఉండాలి,
ఫోకస్ క్లియర్గా ఉండాలి, అబ్సల్యూట్లీ దెర్ షుడ్ బి నో డిస్ట్రాక్షన్స్. ఇటువంటి వాతావరణంలో హెల్దీ అట్మాస్ఫియర్లో కూర్చుంటే సెల్ఫ్ వర్క్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో నార్మల్గా ఆ చిన్న చిన్న గదుల్లో అపార్ట్మెంట్లో ఉండేటువంటి డిస్కంఫర్ట్స్ వల్ల వచ్చే డీవియేషన్స్ కూడా ఇట్ విల్ ఎఫెక్ట్ 100%. సరే, ఓకే సార్, క్యాంపస్ గురించి మనం చూసాం ఇక్కడ. మీకు గత కొన్ని సంవత్సరాలుగా మీరు ప్రతిసారి లాంగ్ టర్మ్ బ్యాచెస్ తీసుకుంటున్నారు, దానిలో మీ సక్సెస్ రేట్ కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఉందని నేను 100%. చెప్పారు మీరు. సో కాబట్టి ఆబ్వియస్గా అదొక మంచి ఆప్షన్. కాకపోతే బేసిక్గా నేను ఆలోచించేది ఏంటంటే, కొందరు ఆస్పిరేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ మీద వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ పెట్టుకుంటూ ఉంటారు. డాక్టర్ లేకపోతే అసలు లైఫే లేదు అనేటువంటి భావనతో వస్తూ ఉంటారు. ఒక సైకలాజికల్గా ఇదే లైఫ్ అండ్ డెత్ ఇయర్ అంతా నాకు అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఈ అకాడమిక్ ఎడ్యుకేషన్, అకాడమిక్ ప్రాక్టీసే కాకుండా వాడికి ఖచ్చితంగా ఎంతో కొంత ఎమోషనల్ సపోర్టు, లేకుంటే వాడికి ఆ ప్రాపర్ గైడెన్స్ ఆ సమయానికి, ఎక్కువ ఓవర్ థింకింగ్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి వస్తుందా రాదా, 2-3 ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు ఇట్లాంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని మేనేజ్ చేయడానికి కూడా మన దగ్గర ఒక వ్యవస్థ ఏమన్నా ఉందా? 100%. నానోలో ప్రతి క్యాంపస్లో ఉండేది మోటివేషన్ అనగానే దీన్ని గైడింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్. రైట్. సో పిల్లలకి ఎటువంటి డీవియేషన్స్ కలగకుండా పీరియాడిక్గా, ఎందుకంటే ఈరోజు నేను అనుకున్నది మీరు అన్నట్టుగా సంవత్సరం పాటు అదే ఆలోచన మీద ఉండం, వి మే గెట్ డైగ్రెస్. రైట్. దీనికి ప్రతి స్టెప్లో కొంత నావెల్టీ ఇంట్రడ్యూస్ చేస్తూ, కొంత చేంజెస్ ఇంట్రడ్యూస్ చేస్తూ, కొన్ని ఫేజ్ వైజ్ కొత్త నామెన్క్లేచర్తో రివిజన్ సెషన్ స్టార్ట్ అయిందనో, లేదంటే ర్యాంక్ ఎన్హాన్స్మెంట్ బూస్టర్ స్టార్ట్ అయ్యానో, లేదంటే స్పీడ్ బూస్టర్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యానో, నడ్జింగ్ అంటాం దీన్ని. సో ఇట్ ఎవ్రీ ఇంటర్వెల్ స్టార్టింగ్ 1 month ఒకటి, దాని తర్వాత మళ్ళీ ఒక నడ్జ్, ఓకే, మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ నడ్జ్, మళ్ళీ దాని తర్వాత 15 రోజులకు ఒకసారి నడ్జ్. ఓకే. ఈ నడ్జెస్ అంటూ ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకే. దీనివల్ల వాళ్ళు దే విల్ బి ఆన్ ట్రాక్. ఓకే. ఎట్లా అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళని 3 నెలలకు ఒకసారి షుగర్ చూసుకోమంటారో, ఆ రీడింగ్ చూడంగానే మళ్ళీ 15 రోజులు మనము జాగ్రత్తగా ఉంటాం. అట్లా పీరియాడిక్ టెస్ట్లతోటి, పీరియాడిక్ వేరియేషన్ ఇన్ ప్రోగ్రామ్స్ తోటి, వీటితోటి ఆ నడ్జెస్ అనేది పీరియాడిక్గా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా వాతావరణం, పియర్ టు పియర్ గ్రూప్ హాస్టల్స్ ఎందుకు ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్కి అంటే, అదే ప్రస్థానంలో ఇంకో చాలా మంది వాళ్ళతో ఉంటారు కనుక పియర్ టు పియర్లని. ఇప్పుడు నేను ఒక్కనే కూర్చొని చదువుతున్నప్పుడు నేను ఒక్కనే కష్టపడుతున్నాను, ప్రపంచం అంతా ఎంజాయ్ చేస్తుంది అనిపిస్తుంది. అవును. వేరాజ్ నేను ఒక 40 మందితో కూర్చొని చదువుతున్నప్పుడు అందరూ చదువుతున్నాను, నేను చదువుతున్నాను, నేను ఏదో పెద్ద గొప్ప చదవడం వల్లనే నేను ఏదో సాక్రిఫైస్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఇప్పుడు తిరుపతి కొండ ఎక్కుతాం, మనం మామూలుగా బండ కూడా ఎక్కాం. అవును. ఒక్కనే కూర్చుంటే బండ కూడా ఎక్కమంటే 10 సార్లు ఆలోచిస్తాం. రైట్. అట్లాంటి తిరుపతిలో 7 కొండలు అవలీలుగా ఎక్కేస్తాం. మన పక్కన ముసలి మూతక అందరూ ఎక్కుతుంటారు, వాళ్ళే ఎక్కుతున్నప్పుడు నాకేంటని మనము ఎక్కేస్తాం. సో పెద్ద పెద్ద ఛాలెంజెస్ కూడా డన్ ఇన్ ఏ గ్రూప్ దే బికమ్ వెరీ ఈజీ. కనుక లాంగ్ టర్మ్ అనేది ఎవరు తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా 100% హాస్టల్లో మాత్రమే తీసుకోవాలి. ఇంట్లో ఉంటే లాంగ్ టర్మ్ తీసుకుంటే 99.99% ఫెయిల్యూరే దారితీస్తుంది. సార్, ఇప్పుడు ఇంట్లో ఉండైతే చేయకూడదు అనేది అది 100% అది కుదరదు, అలాంటి భ్రమలేదు పెట్టుకోవద్దు. దానికి బదులు ఈసారి ఏ సీట్ వస్తే ఆ సీట్లకు పోవడం ఉత్తమం తేల్చేశారు. 100%. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సార్, విద్యార్థి డెఫినెట్గా ఇంతకుముందు 2 సంవత్సరాల ఇంటర్మీడియట్లో ఉన్న యాటిట్యూడ్ పనికిరాదు ఇప్పుడు. సో ఒక చూచాయగా ఎలాంటి యాటిట్యూడు, ఎలాంటి అకాడమిక్ హ్యాబిట్స్, ఎట్లాంటి ఎఫోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దేనికి రెడీగా ఉండి వాళ్ళు లాంగ్ టర్మ్కి రావాలి. ఈ 1 year నెక్స్ట్ దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 year ప్రిపరేషన్ లా కాకుండా 2 years కంటిన్యూషన్, 2 years కంటిన్యూషన్ ప్రిపరేషన్. ఓకే. ఓకే. అంటే ఆల్రెడీ చేసిన మిస్టేక్స్ ఏంటి, వాట్ ఆర్ ద లెర్నింగ్స్ అవి తీసుకొని ఆ మిస్టేక్స్ మళ్ళీ కాకుండా ఈసారి అప్పుడు ప్రాక్టీస్ తగ్గింది, అప్పుడు ఈ చాప్టర్ చూసుకోలేదు, అప్పుడు ఈ ఏరియా మీద ఫోకస్ చేయలేదు, ఆల్ ఆఫ్ దోస్ లెసన్స్ బ్రింగ్ దెమ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఫ్రెష్ ప్రిపరేషన్ కాదు ఇది, కంటిన్యూషన్ లెర్నింగ్. అలా చూడాలి. ఇప్పుడు 2 years ప్లేస్లో 3 years అవుతుంది, లేదంటే 1 year అయిపోతుంది. సో ఇట్స్ ఏ 3rd year ఆఫ్ 3 years ప్రిపరేషన్, కంటిన్యూషన్ ఆఫ్ దాట్. ఎగ్జాక్ట్లీ. సో కంటిన్యూషన్ అన్నప్పుడు ఐ విల్ సింప్లీ టెల్ యూ అన్ అనాలజీ. ఇప్పుడు క్రికెట్లో మనకి 50 ఓవర్ల మ్యాచ్లో లాస్ట్ 10 ఓవర్లు ఎంత కీలకం మనకు తెలుసు. అవును. సో ఇది లాస్ట్ లెగ్ ఆఫ్
3 years ప్రిపరేషన్ అక్కడే ఆ లాస్ట్ 10 అవర్స్లోనే గెలుపోవడమే ఉంటాయి. ఉంటాయి. సో ఈ లాస్ట్కి వస్తున్నప్పుడు ఫైనల్ లెగ్లో లాక్సిటీకి అసలు ప్రదర్శించము. ఓకే. అండ్ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆ ఎగ్జామ్ అయిన తర్వాత కౌన్సిలింగ్ తర్వాత దాకా వెయిట్ చేసి అంతా అయిపోయిన తర్వాత రిపీట్ చేద్దామా అని డిసైడ్ అవుతారు. ఓకే. ఈ లోపట ఇప్పటి వరకు ప్రిపరేషన్ ఉన్న వార్మప్ అంటాం. రైట్. బాడీ పరిగెడుతున్నప్పుడు ఏమవుతుందంటే వార్మప్ అవుతుంది. ఇట్ ఈస్ రెడీ టు గో ఫర్ ఎక్సర్సైజ్. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మనం కొంచెం రెస్ట్ తీసుకొని 4 రోజులు మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ వార్మప్ అవసరం. ప్రదర్శన నుండి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ కౌన్సిలింగ్ దాకా ఆగుతాము అనేది 100% ఇట్ విల్ లీడ్ టు ఫెయిల్యూర్. కౌన్సిలింగ్ కాకుండా ఎగ్జామ్ అయిన ఒక వారం రోజుల లోపు మనం నిర్ణయం తీసుకొని ఎగ్జామ్ ఏం సర్ప్రైజ్ ఏం కావు. లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ ఉన్నాయి, చదువుకున్న విజ్ఞానులు ఉన్నారు, నీకు చెప్తారు ఈ మార్క్ వస్తుంది, ఇన్ని మార్కులు వస్తున్నాయి, వచ్చే ఛాన్స్ ఉందా లేదా. వచ్చే ఛాన్స్ 50-50 ఉన్నప్పుడు కూడా ప్రిపేర్ అవుతూ దెన్ యూ కీప్ ద డెసిషన్. ప్రిపేర్ అవ్వకుండా ఖాళీ కూర్చొని 1 month తర్వాత స్టార్ట్ చేస్తే నష్టం, కానీ అవుతున్న ప్రిపరేషన్ సీట్ వచ్చిందని ఆపేస్తే నష్టమే లేదు. ట్రూ. అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సీట్ వస్తే రీఫండ్స్ కూడా ఇస్తారు. సో అది పెద్ద ఇష్యూ కాదు. అండ్ చదువుకున్న జ్ఞానం ఎక్కడ పోదు కనుక ఎగ్జామ్ అయిన 2-3 రోజుల తర్వాత ఒకసారి మన అంచనా వేసుకొని ఎంత ఉన్నాయి ఏమో ఆలోచించుకొని ఆ 1 weekలోనే ప్రిపరేషన్ అనేది మనం మొదలు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు సక్సెస్కి చాలా 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 ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 1 year అనేది కూడా అన్డిటర్డ్ ఫోకస్, కంటిన్యూయేషన్ ఆఫ్ ద 2 years వితౌట్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్స్. సో ఆ మిస్టేక్స్ అన్నిటిని మనం లిస్ట్లో రాసుకొని ఏమేమి జరిగాయి అది ఎవరికి చెప్పక్కర్లేదు, పిల్లోడు మనసులో పెట్టుకున్నా కూడా తెలిసిపోతుంది. తన బుక్లో రాసుకొని దిస్ ఇయర్ ఐ విల్ నాట్ బి డూయింగ్ దట్ అండ్ ఫర్ ఎంటైర్ ఇయర్ ఐ విల్ బి విత్ ద కన్విక్షన్. అదే కన్విక్షన్తో నేను ఉంటాను అండ్ డైలీ నా ప్రిపరేషన్ని పెంచుకుంటూ పోతాను. నేను ఎప్పుడైతే ప్రిపేర్ అవుతాడో 100% పిల్లడికి సక్సెస్. ఫస్ట్ థింగ్ ఎర్లీ స్టార్ట్. ఎగ్జాక్ట్. ఎర్లీ స్టార్ట్ ఈజ్ వెరీ క్రిటికల్. 100%. అది చేయగలం కూడా. దాంట్లో చేయకపోవడానికి ఏం లేదు. మెంటల్ లెథార్జీ. ఎగ్జాక్ట్లీ. ఇండెసిసివ్నెస్ అంటాం. మెల్లిగా చూద్దాము, ప్రోక్రాస్టినేషన్, ఇంకేదో మైల్ స్టోన్ పెట్టుకొని వెయిటింగ్, ఇవన్నీ దే ఆర్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్. డేంజరస్ అసలు యాక్చువల్గా. సో అట్లాంటి మైండ్ సెట్ ఉంటే రిపీట్ చేసినా కూడా ఏం రాదు. వెన్ యూ ఆర్ విల్లింగ్ టు గో స్టార్ట్ ఎర్లీ. స్టార్ట్ ఇమీడియట్లీ. ఇప్పుడు 21st వరకు ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ వేలో ప్రిపేర్ అవుతూనే ఉండు. వచ్చినా రాకున్నా ఎగ్జామ్ ఉందనుకొని ప్రిపేర్ అవుతుండు. ట్రై టు గెట్ ద మ్యాక్సిమం. అండ్ ఒక 2 రోజులు బ్రేక్ తీసుకొని దిస్ ఈజ్ మై పర్ఫార్మెన్స్, దిస్ ఈజ్ ద రెస్పాన్స్ షీట్, ఇన్ని మార్కులు నాకు వస్తున్నాయి. అది మీ టీచర్ని అడుగుతావో, ఎడ్యుకేటర్ని అడుగుతావో, ఎవరైనా తెలిసిన వాళ్ళని అడుగుతావో, అడిగి దీనికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, నాకు ఈ రిజర్వేషన్ ఉంది, ఇన్ని మార్కులు వస్తున్నాయి, ఎంత ఛాన్స్ ఉంది అని తెలుసుకొని ఛాన్స్ 90%, 80%, 70% ఉంటే యూ కెన్ వెయిట్. అదర్వైజ్ 70% కన్నా తక్కువ ఉంది అన్నప్పుడు అస్సలు వెయిట్ చేయొద్దు, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఒకసారి అన్నారు, ఒకసారి కాదు 2 సార్లు కూడా రాయొచ్చు అన్నట్టుగా చెప్పారు ఒకసారి ఇంతకుముందు. అంటే ఈజ్ ఇట్ ఎమోషనల్ డెసిషన్ ఆర్ ఇట్స్ ఏ ప్రాపర్ వన్? అంటే ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళ గురించి కొంత మనకు ఐడియా వచ్చింది. ఈ సెకండ్ టైం కూడా వెళ్తాము అనే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారని మీరు చెప్పడంగా విన్నాను ఇప్పుడు నేను. సో is it not emotional decision? Not at all. It's a practical decision. Emotional decision తీసుకోవద్దు. It could be a practical decision. Most of the time it's a practical decision. ఎందుకంటే హై స్టేక్ ఎగ్జామినేషన్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్ ఆర్ ఇట్లాంటి వాటిలో వేర్ the margin of bar between MBBS and BDS or bar between being an IAS officer and a group 1 officer or a group 1 officer and a group 2 officer, ఈ బార్స్ హై ఉన్నప్పుడు 2-3 సార్లు ప్రిపేర్ అయినా వాళ్ళు ఏం గల్టీగా ఫీల్ కానక్కర్లేదు, ఏదో నేను 2 సార్లు రాస్తున్నా అన్న ఫీల్ కానవసరం లేదు. అసలు ఆబ్వియస్ గా మనకు హ్యూజ్ లాంగ్ కెరియర్ 40-45 years కెరియర్ లో ఈ 2 సంవత్సరాలు మ్యాటర్. Once you have that title doctor before you, life changes altogether. Completely. So the final one, sir. ఇప్పుడు ఇది క్యాంపస్ భువనగిరిలో ఉంది సార్. ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ మోస్ట్ ఆఫ్ దెమ్, నాట్ ఆల్ ఆఫ్ దెమ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఇక్కడే ఉంటారేమో బహుశా. నియర్ బై ప్లేసెస్లోనే ఉంటారు అండ్ కొంతమంది క్యాంపస్లో కూడా ఉంటారు. అండ్ హైలీ హైలీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, మంచి
ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు రైట్ ఐఐటీస్ ఎన్ఐటీస్ సెంట్రల్ యూనివర్సిటీస్లో చదువుకొని రైట్ అక్కడ నుండి గోల్డ్ మెడలిస్టులు ఆ టైప్లో వచ్చిన ఫ్యాకల్టీలు వాళ్ళు మంచి దే టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ వెరీ వెల్. సో వాళ్ళకు వీళ్ళతో కొంత బాండింగ్ ఏర్పడము, ఈ కండ్యూసివ్ అట్మాస్ఫియర్ లోపల వాళ్ళొక టీమ్గా ఫామ్ అవ్వడము, ఓవర్ ద టైం ఓవరాల్గా వాళ్ళు కలిసి వర్క్ చేసేటువంటి ఒక తత్వం ఏర్పడము, ఇవన్నీ కూడా అడిషనల్ అడ్వాంటేజెస్. అండ్ రెగ్యులర్ నడ్జింగ్. మీరు చెప్పారు కదా ఇంతకు ముందు. వెనకాల కూర్చొని ఈరోజు ఎన్ని క్వశ్చన్స్ చేశారు, రేపు ఎన్ని క్వశ్చన్స్ చేశారు, ఈ నడ్జింగ్ అనేది ఉంటుంది. అండ్ వీళ్ళకి ప్రాక్టీస్ కూడా మన దగ్గర లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్కి ప్రాక్టీస్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. సో ఆల్మోస్ట్ ఇది 300 రోజుల ప్రోగ్రామ్ అని కనుక అనుకుంటే 150 అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే వాళ్ళు టెస్ట్ రాసిన అనుభవం అవుతుంది మనకి పిల్లలు. ఆల్ ద స్టూడెంట్స్ who join our programs come back to us and thank us for giving lot of contribution to them. సో ఆ కాంట్రిబ్యూషన్స్లో మాత్రం ప్రతి పిల్లోడికి 100% బెనిఫిట్ అవుతుంది. వాళ్ళ గోల్ క్యాలిబ్రేషన్ దగ్గర నుండి వాళ్ళ ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు వీఆర్ దేర్ విత్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, థ్యాంక్ యూ వెరీ మచ్.